తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఒకచోట వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మరోచోట ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో కాలు కింద పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకో విండోలో నీరు తోడేస్తున్న దృశ్యాలను కూడా మీరు చూడవచ్చు. ఇక కామారెడ్డిలోని పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతోంది. రైట్, ఇక మొత్తంగా వర్షాలైతే అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. వరదలు ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. సో ఊరు ఏరు ఏకమైపోయింది అన్నట్టుగా వరద నీరైతే ఊళ్లలోకి ప్రవేశించింది. ప్రాజెక్టులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలకు కూడా కొన్ని చోట్ల ఆటంకం కలుగుతున్న పరిస్థితి. ఇక హౌసింగ్ బోర్డు కాలనీలో అయితే మనం చూడొచ్చు, చిన్నారులు ఇంటిలోకి వచ్చిన నీటిని బయటకు పంపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఇంటిని క్లీన్ చేసుకుంటున్నారు. మరోవైపు వరద కొన్ని ఇళ్లను చుట్టుముట్టేసింది. ఇక ప్రజలందరూ కూడా సహాయక ప్రాంతాలకు వెళ్లిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు వెళ్లిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఊరు ఏరు ఏకమైపోయిందా అన్నట్టుగా వరద నీరైతే ఒక్కసారిగా గ్రామాలను ముంచెత్తింది. సో ప్రజలు ఎప్పుడూ చూడని, అంటే 80-90 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా ఎప్పుడూ ఇటువంటి వరదలను చూడలేదంటున్నారు. మొత్తంగా క్లౌడ్ బరస్ట్ జరిగినట్టుగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఊహించని రీతిలో వరద రావడంతో ప్రజలందరూ కూడా నానా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉంది. అయినప్పటికీ సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారడంతో అవి క్షేత్రస్థాయి వరకు వెళ్లని పరిస్థితి. రైట్, మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలైతే అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ తీవ్రంగా ప్రభావితమైన పరిస్థితి. ముఖ్యంగా నిర్మల్, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజల కష్టాలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎక్కడికక్కడ వరద ముంచెత్తింది. గ్రామాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి. రామాయంపేట తన రూపురేఖలనే మారిపోయింది అన్నట్టుగా అక్కడ వరదైతే ప్రవహిస్తోంది. మరోవైపు ఇంకొక స్క్రీన్ పై మనం చూస్తున్నాం, హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి వచ్చిన నీటిని బయటకు పంపిస్తూ ఉన్నారు. చిన్నారులు కూడా వరద నీటిని తోడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా ఎప్పుడు ఊహించని విధంగా వరదైతే ఆ గ్రామాలన్నింటినీ కూడా చుట్టుముట్టింది. ఇక ప్రాజెక్టులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక ప్రాజెక్టుల పైనుంచి కూడా వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి. ఇంకా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి రెస్క్యూ టీమ్స్ చేరుకోవాలన్నా కానీ వరద నీరు అడ్డంకుగా మారిన పరిస్థితి. ఇక ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కూడా భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. వరద పరిస్థితులను మనకు శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం, ఒక రకంగా చెప్పాలంటే వరుణుడు విరుచుకుపడ్డాడా అన్నట్టుగా వర్షాలు కురుస్తున్నాయి. కనీవిని ఎరగని రీతిలో వర్షపాతం నమోదవుతోంది. ఈ వర్షానికి ఊరు ఏరు ఏకమైపోయింది అన్నట్టుగా వరద నీరు ఇళ్లలోకి వచ్చేసింది. ప్రజలందరూ కూడా నిరాశలైపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం అయితే ఆకాశానికి చిల్లు పడ్డట్టుగానైతే కనిపిస్తుంది. దాదాపుగా ఎన్నడూ లేని విధంగా ఇటు నిర్మల్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా 50 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడంతో అయితే
ఇటు జిల్లా వాసులు అయితే బెంబెలెత్తిపోయారు. ఇటు కాలనీలోకి వరదలు రావడం, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలోనైతే పూర్తిగా నిరాశ్రయాలయ్యారు ఇటు కాలనీ వాసులు. దాదాపుగా గత 4 ఏళ్ల నుంచి కూడా ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలోకి కాలనీలోకి వరద నీరు వస్తా ఉంటుంది. ప్రతి ఏడాది కూడా కోట్లలో ఆస్తులు అయితే నష్టపోతున్నాం. ఈ ఏడాది కూడా కేవలం 5 గంటల్లో కురిసినటువంటి వర్షంతో కూడా తాము ఇటు పూర్తిగా ఆస్తులను నష్టపోయామంటూ కూడా వరద బాధితులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిర్మల్ జిల్లాలోని ముతోల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబాపులే పూలే ఆ పాఠశాల అయితే పూర్తిగా ఆ వరద నీరు రావడంతో అయితే ఇటు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఆందోళన చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పాఠశాలకు సంబంధించి 500 మంది విద్యార్థినీలు అయితే ఆ పాఠశాలలో చదువుతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా భారీగా ఇటు ముదోలు మండల కేంద్రంలో భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో పాఠశాలలోకి ఇటు వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో ఇటు విద్యార్థినీలందరూ కూడా తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారందరూ కూడా పాఠశాలకు వచ్చి చిన్నారులను ఇటు విద్యార్థుల్ని కూడా వారి భుజాల పైన మోసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే ఓవైపు ఇటు నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని బిదిరెల్లి వద్ద జాతీయ రహదారిపై మరోవైపు ఇటు వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలోనైతే బైన్సా నుంచి నిజామాబాద్ కి అయితే పూర్తిగా రాకపోకలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు పూర్తిగా భారీ వర్షాలు అయితే నిర్మల్ జిల్లాలోనైతే నమోదయ్యాయి. అయితే మధ్యాహ్నం తర్వాత కొంతమేర వర్షం తెరిపించినప్పటికీ కూడా నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా భారీ వర్షాలు పడంతో అయితే వరద ప్రవాహాలు అయితే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఓవైపు ఇటు SRSP గేట్లు ఎత్తడం, మరోవైపు నిర్మల్ జిల్లాలో ఉన్న కడం గేట్లు ఎత్తడంతో అయితే ఇటు మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని NTR నగర్ కాలనీతో పాటు మరికొన్ని కాలనీలు కూడా పూర్తిగా జలమైన పరిస్థితులు అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి ఒడ్డున ఆనుకొని ఉన్నటువంటి మాతా శిశు ఆసుపత్రికి సైతం కూడా ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో మాతా శిశు ఆసుపత్రిలో ఉన్నటువంటి గర్భిణీల మహిళలను ఇటు చిన్నారులను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ముందస్తుగా తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా నిన్నటి నుంచి కురిసినటువంటి భారీ వర్షం అయితే పూర్తిగా ఆదిలాబాద్ జిల్లానైతే అతలాకుతలం చేసింది. కాలనీలు కూడా పూర్తిగా చెరువులను అయితే తలపించిన పరిస్థితులు ఉన్నాయి మనకి. థ్యాంక్ యూ శ్రీనివాస్.